ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుబంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం అందించాలని బ్యాంకులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. లోక్సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల 3వ విడత జాబితాను తెలుగుదేశం పార్టీ ఈరోజు విడుదల చేసింది. ఇక వార్తల వివరాలు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుబంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భూటాన్ చేరుకున్నారు. భూటాన్లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా థింపూలో ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే సమక్షంలో భారత్, భూటాన్ పరస్పర ప్రయోజనాలతో కూడిన పలు ఒప్పందాలను చేసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, भारत और भूटान एक साझी विरासत का हिस्सा है। भारत भगवान बुद्ध की भूमि है, उनकी तपस्थली है। भारत वह भूमि है जहां बुद्ध को बोध प्राप्त हुआ था। भूटान ने भगवान बुद्ध की उन शिक्षाओं को आत्मसात किया, उन्हें संरक्षित किया। महान शब्दरुंग नाम गयाल की इस धरती पर आकर आज भी वो आध्यात्मिक ऊर्जा अनुभव होती है. ఈ సందర్భంగా ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పో పురస్కారాన్ని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగెల్ ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. పెండింగ్లో ఉన్న ఫామ్ 7, 8లను ఈ నెల 26 నాటికల్లా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుపరిచే అంశానికి సంబంధించి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో అమరావతిలోని సచివాలయం నుంచి ఆయన ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ కనీస వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బ్యాంకులకు ఎన్నికల సంఘం కీలక సూచనలు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలో 1 లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేయడం వంటివి ఎవరైనా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని బ్యాంకులను కోరింది. అలాగే ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు డ్రా చేస్తే దాని సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి అందజేయాలని పేర్కొంది. బ్యాంకులన్నీ అనుమానాస్పద లావాదేవీల గురించి జిల్లా ఎన్నికల అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరింది. సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల 3వ విడత జాబితాను తెలుగుదేశం పార్టీ ఈరోజు విడుదల చేసింది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీఏలో చేరామని తెలిపారు. విశాఖలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఈ విషయంలో శాఖాపరంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ నిషేధిత మాదక ద్రవ్యాలతో పట్టుబడిన కంటైనర్ ఘటనపై సీబీఐ విచారణ చేపడుతోందని అన్నారు. ప్రైవేటు కంటైనర్ టెర్మినల్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని ఆయన తెలిపారు. కాగా కస్టమ్స్ అధికారులు అడిగిన మీదటనే విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి డాగ్ స్క్వాడ్ బృందాన్ని పంపామన్నారు. రాష్ట్రంలో కరువు మండలాల్లో తాగునీరు, ఉపాధి హామీ పనుల కల్పనపై ఈరోజు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కె కన్నబాబు, విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఆర్ కోర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1992 డిసెంబర్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ద్వారా మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించారు. మంచినీటి వనరుల సుస్థిర నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఈ రోజును జల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
2024 ఏడాదికి సంబంధించి సమృద్ధి, శాంతి కోసం నీరు అన్నది ఐక్యరాజ్యసమితి అంశంగా ఉంది. ఇదిలా ఉండగా సుస్థిర నీటి నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా ఆయన స్పందిస్తూ నీరు మన జీవితాలకు చాలా ముఖ్యమైందని, ఈ విలువైన వనరును రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా స్వీప్ నోడల్ అధికారి జీసీహెచ్ ప్రభాకర్ చెప్పారు. జిల్లాలోని భీమవరం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులకు ఓటు వినియోగంపై ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రజలు అధికంగా ఉండే సంతలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో ఓటర్లలో అవగాహన కోసం సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. 10 పరీక్షల నిర్వహణపై అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ఆకస్మిక తనిఖీ చేశారు. కొత్తబల్లుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న 10 పరీక్షల విధానాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఎస్ఎస్ దూబే ఈరోజు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎన్ఏ స్పార్స్ పైలట్ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సంయుక్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ హరీష్ శ్రీవాస్తవ్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో కేంద్ర సాయుధ బలగాలు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. చిత్తూరు జిల్లా ఎస్పీ పి జోషువా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు ధైర్యం కలిగించడానికి, ఓటర్లను చైతన్యవంతులు చేయడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించామని పోలీసు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోవు 3 రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడవచ్చని వెల్లడించింది. భారత వాతావరణ సమాఖ్య అమరావతి ఆధ్వర్యంలో అమరావతిలోని వాతావరణ శాఖ, కేఎల్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రపంచ వాతావరణ దినోత్సవం 2024ను ఈరోజు నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సాగ్నిక్ డే పాల్గొన్నారు. మానవ ఆరోగ్యంపైన వాతావరణ ప్రభావం గురించి ఆయన ప్రసంగించారు. భారత వాతావరణ సమాఖ్య అమరావతి చైర్మన్ ప్రొఫెసర్ ప్రసాదరావు మాట్లాడుతూ భూమి, ఆకాశం, నీరు మనకు ఉన్న సంపద అని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఓటరు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. కోవూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సహాయక కేంద్రం ద్వారా ఏ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు ఉందనే విషయాన్ని ఓటరు తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, భూటాన్ దేశాల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సి విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం అందించాలని బ్యాంకులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.